హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము నాటుకోడి రాగి సంగటి చేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకున్నామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు నాటుకోడి పులిసి రాగి సంగటి చేసుకుందామండి. దాని గురించి అర కేజీ నాటుకోడి తీసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ నాటుకోడి పులుసు చేసుకుందామండి, తర్వాత రాగి సంగటి చేస్తాను. అలాగే అర కేజీ నాటుకోడి, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టాను. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను. కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. ఒక టమాటా తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు తీసుకున్నానండి, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం బిర్యానీ పువ్వు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మనం మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి ధనియాలు వేసేస్తున్నాను, అలాగే గసగసాలు కూడా, జీలకర్ర ఇది చూపించాను కదండి మీకు మసాలాలు, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి ఒకసారి పట్టుకుందాం, మళ్ళీ గసగసాలు నలగవు. అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి, ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి మసాలా మొత్తం నలిగాక ఉల్లిపాయ, టమాటా కూడా ఇందులోనే వేసి పట్టేసుకోవాలండి. ఇవ్వండి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు కొంచెం నెయ్యి వేసుకుంటే. అలాగే 2 స్పూన్లు నూనె కూడా వేస్తున్నాను. ఇంకోండి నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి, అంతా టమాటా, ఉల్లిపాయ మసాలా మొత్తం పట్టాం కదా, వేసేస్తున్నాను. ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు అనుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకుందాం. ఇంకోండి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి ఉప్పు పసుపు వేసాం కదా, కలుపుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇది పచ్చివాసన పోయే వరకు ఏగాలి కదా, 5 నిమిషాలు మూత పెడతాను. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మసాలా అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి నేను. 1 స్పూన్ వేసాను, మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నాను. వేసి కలిపేసుకొని ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేస్తున్నాను. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయి. నాటుకోడి వా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి రాగి సంగటిలోకి. నాటుకోడి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మూత పెడదామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది చికెన్లో ఉన్నది. ఇంకా చూడండి మొత్తం కలిసిపోయింది చూడండి, మసాలా అంతా పట్టేసింది కదా. ఇప్పుడు మూత పెడదాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్ పెడితే సరిపోతుంది అండి. 5 నిమిషాలు అన్నాం కదా, ఏగింది కదా. నేను గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసి విజిల్ పెట్టుకోవాలి. ఇంకోండి కలిపేసుకుందాం. కలిపేసి విజిల్ పెట్టేస్తాను. చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు విజిల్ పెట్టేద్దామండి. 2 విజిల్ అయితే సరిపోతుందండి. అది విజిల్ వచ్చే లోపల మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకున్నామని అండి. ఈ రాగి సంగటికి నేను గంజి పోస్తున్నానండి. అన్నం ఉంచిన గంజి వేసి రాగి సంగటి చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. ఈ గంజిలో మనము కొంచెం రైస్ వేసుకోవాలండి. ఇంకోండి కొంచెం రైస్ వేస్తున్నాను, సరిపోతుంది ఈ రైసు ఈ రాగి సంగటికి. రాగి సంగటికి గంజి బాగా తెర్లి మరగాలండి, ఎందుకంటే చల్లారిపోయింది కదా మనం అన్నం ఉంచుకునేటప్పుడు. ఇప్పుడు తెర్లి మరిగాక ఇప్పుడు పిండి వేసి కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు వేసి మూత పెట్టుకుందాం. ఇంకోండి చూడండి గంజిలాగా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు మనము ఈ పిండి వేసుకొని సంగటి కలుపుకుందామండి. ఇది డెలివరీ అయిన వాళ్ళకి, అది ఈ రాగి సంగటి ఎండాకాలంలో ఇలా గంజిలో వేసి పెడితే మనిషిలో ఉన్న వేడి అంతా లాగేస్తుందండి. పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇలాగా ఈ గంజిలో వేసి రాగి సంగటి చేసి పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కలిపేసుకోవాలి, మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపితే ఎక్కడైనా ఉండలున్నా పోతుందండి. చూడండి మొత్తం ఉండలు లేకుండా ఎలా కలిసిపోయిందో. ఇలాగా కొంచెం ఉన్న కొద్ది గట్టి పడిపోద్దండి. ఇందులో పిండి అవసరం లేదు, సరిపోద్ది. నేను తీసుకున్న కప్పు పిండి సరిపోయింది. చూడండి ఉండలు లేకుండా ఎలా కలిసిపోయిందో.
డెలివరీ అయిన వాళ్ళకి, ఎండాకాలం డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం ఈ రాగి సంగటికి ఇలా గంజి వేసి చేసి పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. అలా హెల్త్ కూడా చాలా మంచిది. ఎండాకాలంలో పిల్లలకు కూడా పాలు బాగా పడతాయి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇది అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆపేసుకుందాం మనము. చల్లారి కొద్ది గట్టిగా అయిపోద్ది. గిన్నెలో వేసేసుకొని ముద్ద చేసుకుందామండి. ఇలాగా మనకు నచ్చిన షేప్లో ఉండ చేసేసుకోవడమేనండి. చూడండి ఉండ అయిపోయింది. ఇలా ఉండ అయిపోయింది కదా, ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనము. ఇంకోండి 2 విజిల్ అన్నాం కదా, చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి వేసుకుందామండి. ఇంకోండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక స్పూను కొబ్బరి పొడి వేస్తున్నానండి. వేసి కలుపుకుందాం. చూడండి ఇలాగ పులుసులాగే ఉండాలండి. ఇప్పుడు మనం రాగి సంగటి మీద వేసుకోవాలి కదా, కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుంది. ఇంకొక నిమిషం ఉంచుకొని మనం ఆపేసుకుందామండి. ఇంకోండి ఇంక అయిపోయింది ఇది. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకొని రాగి సంగటి మీద వేసుకుందాం. ఇదిగోండి రాగి సంగటిలో వేస్తున్నాను. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. రాగి సంగటి మీద ఈ గ్రేవీ వేసుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ తింటుంటే ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. సూపర్గా ఉందండి. పిండి అయితే ఇంట్లో పట్టించిన పిండి కాబట్టి, బయట పిండి కొన్న పిండి కాదండి. ఇది ఇంట్లో నేను తయారు చేసుకున్న పిండే. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కావాలండి ఒకసారి ట్రై చేయండి.